నరసరావుపేట శ్రీరాంపురంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ శాఖకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సందర్భంగా అమరావతి ఐక్య రజక సంఘం సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కార్మికులకు ఎంతో ఊరట కలిగించిందని సంఘ నాయకులు పేర్కొన్నారు. చంద్రబాబు వల్ల అభివృద్ధి అవుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమ శాఖలో ఎప్పటి నుంచో పేరుకుపోయిన నిధుల్ని చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం విడుదల చేశారు. దానివల్ల ఎంతోమంది కార్మికులకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ప్రసూతి పరంగా, వివాహ పరంగా, చనిపోయినా ఇంకో రకంగా అయినా కానీ ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. మేము ఈ విషయం మీద 4 రోజుల క్రితం మొన్న సోమవారం రోజు కలెక్టర్ ఆఫీసులో అర్జీ ఇచ్చాం. ఈ విషయం అయి పెండింగ్లో ఉన్నాయి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇవన్నీ అమలు జరిగినాయి. తర్వాత మన వైసీపీ ప్రభుత్వంలో ఇవన్నీ అమలు జరగల, సంక్షేమాలన్నీ ఆగిపోయినాయి. దాని నిమిత్తంగా మేము కలెక్టర్ ఆఫీసులో అర్జీ ఇచ్చి ఇట్లని విన్నవించుకున్నాం. దాని పరంగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు స్పందించి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి చేతుల మీదుగా నిధులు విడుదల చేయడం జరిగింది. అందుకని వారికి కృతజ్ఞతగా పాలాభిషేకం చేయడానికి నిర్ణయించుకొని ఈరోజు మా అమరావతి రజక ఐక్య తరపున ఈ పాలాభిషేకం కార్యక్రమం జరిగింది. దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.